సో గైస్ మీ అందరికీ తెలిసిందే మనం సోలో లెవెలింగ్ సిరీస్ మొత్తాన్ని మన ఫస్ట్ ఛానల్లో ఆల్రెడీ కంప్లీట్ చేసాం. కానీ ఇప్పుడు కొత్తగా దాని యొక్క సీక్వెల్ ని లాంచ్ చేశారు. దాని పేరే సోలో లెవెలింగ్ రాగ్నరాక్. ఫస్ట్ అయితే ఇది ఒక లైట్ నోవెల్ లా ఉండేది, కానీ ఇప్పుడు దీన్ని మార్చి ఒక మాంగ్వాలా తీసుకొస్తున్నారు. ఇప్పటికి మొత్తం 13 చాప్టర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఇవన్నీ మనం వీక్లీ కవర్ చేయబోతున్నాం. కానీ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం అసలు సోలో లెవెలింగ్ రాగ్నరాక్ యొక్క స్టోరీ ఏంటి, ఇందులో ఏమేమి జరగబోతున్నాయి, ఈ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవబోతుంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మీరైతే లాస్ట్ వరకు చూడడం మర్చిపోమాకండి. ఇంకేం లేచకుండా లెట్స్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీ మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇంకేం లేచకుండా లెట్స్ వీడియో. సోలో లెవెలింగ్ రాగ్నరాక్. ఈ రాగ్నరాక్ స్టార్ట్ అయ్యేది గాడ్స్ నుంచి. ఈ గాడ్స్ ని మనం సుప్రీం బీయింగ్స్ అని అంటాం. వీళ్ళందరికీ కూడా ఇటర్నల్ లైఫ్ ఉండిద్ది. వీళ్ళు ఆ ఇటర్నల్ లైఫ్ లో చాలా యూనివర్సెస్ ని క్రియేట్ చేస్తారు. అసలు ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళకి వేరే పని అయితే లేదు. వీళ్ళకున్న పని యూనివర్సెస్ ని క్రియేట్ చేయడం. ఇలా చేసి ఒక పాయింట్ లో వీళ్ళకే చాలా బోర్ కొట్టిద్ది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు క్రియేట్ చేసిన క్రియేషన్ లో గొడవలు పెట్టి వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. కానీ వార్స్ వల్ల సుప్రీం బీయింగ్ క్రియేట్ చేసిన క్రియేషన్స్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా సార్లు చనిపోయేవారు, మళ్ళీ బ్రతికేవారు, మళ్ళీ చనిపోయేవారు. ఇదైతే ఒక ఎండ్లెస్ సైకిల్ లాగా ఉండేది. అది చూసి ఆ సుప్రీం బీయింగ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. కానీ అప్పుడే వాళ్ళందరికి ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే వాళ్ళ మధ్యలో ఉన్న ఒక సుప్రీం బీయింగ్ తన క్రియేషన్ చేతిలో చనిపోయాడని చెప్పి వాళ్ళందరికి ఒక న్యూస్ వచ్చింది. ఈ మాట తెలిసిన వెంటనే ఆ సుప్రీం బీయింగ్స్ అందరూ పనిగట్టుకుని మన యూనివర్స్ కి వస్తారు. ఎందుకంటే ప్రస్తుతం మన యూనివర్స్ కి ఓనర్ అయితే లేడు. ఒక రకంగా దీన్ని ఎవరైనా క్లెయిమ్ చేయగలరు అని చెప్పి వాళ్ళందరూ పనిగట్టుకుని ఇక్కడికి వచ్చేస్తారు. కానీ గైస్ ఇక్కడికి వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఇంతకీ ఎంత మంది వచ్చారో కూడా మనకి ఇక్కడ చెప్పలేదు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన సాన్ సుహో దగ్గరికి తీసుకుని వెళ్తారు. తిను ఎవరో కాదు, మన సాన్ జింగు యొక్క కొడుకు. దీన్నైతే మనం సింపుల్ గా సుహో అని పిలుద్దాం. దీనైతే కొరియన్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ లో ఒక స్టూడెంట్. ఇంకా మన సుహో చెప్తూ ఉంటాడు తన పేరెంట్స్ ప్రస్తుతం ఈ లోకంలో లేరని చెప్పి తను అంటాడు. ఈ లోకంలో లేరంటే దానికి అర్థం వాళ్ళు చనిపోలేదు, వాళ్ళు బ్రతికే ఉన్నారు కానీ ఇక్కడ లేరు. పైగా సోలో లెవెలింగ్ లాస్ట్ లో ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. మన సాన్ జింగు ఎర్త్ లో ఉన్న ప్రతి ఒక్కరి మెమరీస్ ని చేంజ్ చేసేస్తాడు. దాని వల్ల ఇలా గేట్స్ వచ్చే, హంటర్స్ ఉన్నారు, ఇలా ఫైట్ జరిగింది, ఇది మొత్తం ప్రతి ఒక్కళ్ళు మర్చిపోతారు. కానీ ఏమైందో తెలియదు కానీ మళ్ళీ లాస్ట్ ఇయర్ నుంచి ఈ గేట్స్ రావడం మొదలయ్యాయి. దీని తర్వాత మళ్ళీ మొత్తం మొదటికి వచ్చేసిద్ది. మళ్ళీ హంటర్స్ అవేకిన్ అవుతారు, డంజన్స్ వచ్చేసే, మళ్ళీ గిల్డ్స్ అవన్నీ ఫామ్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే సోలో లెవెలింగ్ లో ఏదైతే జరిగిందో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అదే జరిగిద్ది. మళ్ళీ హంటర్స్, మళ్ళీ ర్యాంకింగ్ సిస్టమ్ మొత్తం సేమ్ గానే ఉండిద్ది. దీని తర్వాత మనకి 2 years టైం స్కిప్ జరిగిద్ది. ఇంకా ఇప్పుడు కూడా మొత్తం సేమ్ గానే ఉండిద్ది. మొత్తం డంజన్స్ తో అందరూ బిజీగా ఉంటారు. కానీ ఇక్కడ చూసుకుంటే మన సుహో మొత్తం నార్మల్ గా తన లైఫ్ లీడ్ చేస్తున్నాడు. దీనికి అర్థం ఏంటంటే తను ఒక హంటర్ గా అవేకిన్ అవ్వలేదు, తన దగ్గర హంటర్స్ పవర్స్ లేవు, అందువల్ల తను నార్మల్ గా తన లైఫ్ లీడ్ చేస్తున్నాడు. కానీ ప్రతిరోజు రాత్ర తన కొన్ని కళలు వస్తాయి. అందులో తను డిఫరెంట్ క్రీచర్స్ ని చూస్తాడు, కొన్ని యాంట్స్ ని, కొన్ని మ్యాజిక్ బీస్ట్ ని కూడా తను చూస్తాడు. కానీ తనకి మాత్రం ఏది గుర్తుకు రాదు. ఇంకా పొద్దున్న లేచి తను కాలేజ్ కి వెళ్ళిపోతాడు. కానీ అప్పుడే తన కాలేజ్ ముందు ఒక గేట్ అయితే అపియర్ అయింది. దీని తర్వాత ఏం జరిగిందో మీ అందరు తెలిసిందే. కొంతమంది హంటర్స్ వచ్చారు, దాని లోపలికి వెళ్ళారు, దాన్ని క్లియర్ చేసి బయటికి కూడా వచ్చేసారు. కానీ లోపల ఏం జరిగిందంటే కొన్ని డిఫరెంట్ మోన్స్టర్స్ తో వాళ్ళు ఫైట్ చేశారు. చూడ్డానికి ఆ మోన్స్టర్స్ మనుషుల్లాగానే ఉన్నారు, కానీ వాళ్ళ తల్ల మీద బ్లూ ఫ్లేమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం వాటిని చూడంగానే వీళ్ళందరికి కొంచెం వియర్డ్ గా అనిపించింది. కానీ వీళ్ళకి డంజన్ క్లియర్ చేయాలని చెప్పి దాన్ని క్లియర్ చేసి వీళ్ళు కొన్ని గాయాలతో బయటికి వస్తారు. ఇంకప్పుడే మనకి తెలిసిద్ది ఆ హంటర్స్ కి గాయాలు తగిలే కదా, అవి నార్మల్ కావు, అందులో కొన్ని వైరస్ ఉన్నాయి, దాని వల్ల వాళ్ళు కూడా ఒక మోన్స్టర్ లా మారిపోతారు. ఒక రకంగా మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే ఇదైతే ఒక జాంబీ వైరస్ అన్నమాట. ఇప్పుడు గాయపడిన హంటర్స్ మళ్ళీ వెళ్ళి వేరే వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు కూడా ఒక మోన్స్టర్ జాంబీ లా మారిపోతారు. మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ మోన్స్టర్స్ లా మారిపోయిన హంటర్స్ వచ్చి వేరే హంటర్స్ ని కొరికారు. దాని తర్వాత ఆ హంటర్స్ కూడా మోన్స్టర్ లా మారిపోయారు. ఇలాగే కొనసాగుతూ అక్కడున్న మనుషులందరూ ఇలాంటి ఒక మోన్స్టర్స్ లా మారిపోతారు. కానీ అన్ఫార్చునేట్లీ మన సుహో కూడా అక్కడే ఇరుక్కుపోతాడు. తన దగ్గర ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి తన ముందున్న అమ్మాయిని కాపాడడం, ఇంకా రెండోది అక్కడ నుంచి పారిపోవడం.
కానీ ఇక్కడ మన సుహో కూడా అందరు MC లాగానే బ్యాడాస్ గా ఆ అమ్మాయిని కాపాడ్డాం అని చెప్పి తను అనుకుంటాడు. కానీ తన దగ్గర పవర్స్ ఉండవు. కానీ అప్పుడే తన ముందుకు వచ్చిద్ది ఒక నోటిఫికేషన్. అందులో ఒక క్వెస్ట్ యాక్సెప్ట్ చేయమని ఉండిద్ది. అదే కరేజ్ ఆఫ్ ది వీక్. అది చూసిన వెంటనే మన సోహోకి గుర్తుకొచ్చిద్ది. తనకైతే ప్రతిరోజు రాత్రి ఒకే కల వచ్చిద్ది. అక్కడ మన సోహో తన లెవెలప్ చేస్తూ ఉంటాడు, వేరే మోషన్స్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ డంజన్ బాస్ రూమ్ లోకి వెళ్ళిన ప్రతిసారి అక్కడ వాళ్ళ ఫాదరే ఉంటారని చెప్పి మన సోహో అంటాడు. బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన సోహో అయితే ఆ బటన్ ని నొక్కేస్తాడు. ఆ క్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసేసిన వెంటనే మనోడు ఒక ప్లేయర్ లా మారిపోతాడు. దీని తర్వాత ఏమైందో మీ అందరు తెలిసిందే. ఇలా ప్లేయర్ లా మారిన తర్వాత చాలా డంజన్స్ లోకి వెళ్ళాలి, లెవెల్ చేయాలి, స్ట్రాంగ్ గా మారాలి. ఇక్కడ కూడా సేమ్ అదే కాన్సెప్ట్. పైగా మనోడు ప్లేయర్ లా మారిన వెంటనే ఆ మాన్స్టర్స్ ని కూడా చంపడం స్టార్ట్ చేస్తాడు. ఇలా చాలా మాన్స్టర్స్ ని చంపేస్తాడు. కానీ అప్పుడే తన ముందు ఒక C ర్యాంక్ మాన్స్టర్ వస్తాడు. ఆఫ్ కోర్స్ బ్రో, మనోడు దాన్ని ఓడించలేడు. ఎందుకంటే మనోడికి ఇప్పుడిప్పుడే అవేకిన్ జరిగింది. ఇప్పుడే వెళ్ళి C ర్యాంక్ మాన్స్టర్ ని ఓడించాలంటే తనకు కూడా పెద్ద టాస్కే. అయినా మన సుహో భయపడకుండా ఆ మాన్స్టర్ తో ఫైట్ చేయడానికి వెళ్తాడు. ఇక్కడ మనం అనుకున్నట్టే జరిగింది. ఆ మాన్స్టర్ మన సుహోని పిచ్చి పిచ్చి కొట్టేసిద్ది. అది ఎంత దారుణంగా కొట్టిద్దంటే మన సుహో యొక్క HP 1 అయిపోయింది. అసలు లిటరలీ మనోడు కళ్ళు తిరిగి పడిపోతాడు బ్రో. నేనైతే అనుకున్నా మనోడు పని అయిపోయిందని చెప్పి. కానీ అప్పుడే మన బీడు ఎంట్రీ ఇస్తాడు. తను రాగానే ఆ మాన్స్టర్స్ అన్నిటిని చంపేస్తాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక హాస్పిటల్ ని చూపిస్తారు. అక్కడ మనోడు అడ్మిట్ అయి ఉంటాడు. ఇంకా తను కళ్ళు తెరవంగానే తన ముందు ఒక చిన్న బీరు అయితే ఉంటాడు. ఇక్కడ ఏమైందంటే మన సుహోని కాపాడడానికి మన బీరు చాలా డైమెన్షన్స్ ని దాటి ఇక్కడికి వచ్చాడు. అందువల్ల తన ఎనర్జీ కూడా చాలా డ్రైన్ అయిపోయింది. అందుకనే మీకు ఇక్కడ చిన్న బీరు కనిపిస్తున్నాడు. అసలు బీరుని చూసిన వెంటనే మన సుహో కూడా గుర్తుకొచ్చేసింది. తను ఇలాంటి బీస్ తోనే చిన్నప్పుడు చాలా సార్లు ఆడుకున్నాడు. ఇంతకది నువ్వే కాదా అని చెప్పి మన బీరుని అడుగుతాడు. అది వినిన వెంటనే మన బీరు చెప్తాడు, అది నేనే. ఇంతకి నీ ఫాదరే నీ యొక్క మెమరీస్ ని ఇంకా నీ పవర్స్ ని సీల్ చేసేశారు. కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ అవేకిన్ అయ్యావు కాబట్టి నీ యొక్క మెమరీస్, నీ యొక్క పవర్స్ మళ్ళీ మెల్లిమెల్లిగా నీ దగ్గరికి వచ్చేస్తాయి. నువ్వు జస్ట్ ట్రైన్ చేయాలి అంతే అని చెప్పి తను అంటాడు. అది వినిన వెంటనే మన సోహో బీరుని అడుగుతాడు, ఇంతకీ మా మదర్ ఫాదర్ ఎక్కడున్నారని చెప్పి తను అడుగుతాడు. ఇంకా మన బీరు చెప్తాడు, నీ యొక్క ఫాదర్ ప్రస్తుతం స్పేస్ లో ఉన్నారు. ప్రస్తుతం తనైతే ఆటర్ గాస్ తో ఫైట్ చేస్తున్నాడు. దాని వల్ల ఇక్కడ డంజన్ గేట్స్ అపియర్ అవుతున్నాయని చెప్పి తను అంటాడు. అది వినిన తర్వాత మన సుహో అడుగుతాడు, సరే అయితే ఇది నాకు అర్థమైంది. ఇంతకీ మా అమ్మ ఎక్కడుందని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన బీరు చెప్తాడు, చాహే ఎక్కడుందో నాకు తెలీదు. ఇది ఫైండ్ అవుట్ చేసే బాధ్యత మాత్రం నీదే. నువ్వే వెతికి మీ అమ్మని కాపాడాలని చెప్పి తను అంటాడు. ఇంకిక్కడ నుంచి మన సోహో యొక్క రియల్ జర్నీ స్టార్ట్ అవబోతుంది. తను ఒక హంటర్ గా ఎలా స్ట్రాంగ్ గా మారుతాడు, తన మదర్ ని ఎలా సేవ్ చేస్తాడు, తన ఫాదర్ దగ్గరికి ఎలా వెళ్తాడు, ఇది మొత్తం మనం ముందొచ్చే చాప్టర్స్ లో చూడొచ్చు. ఈ మాంగా చాలా అంటే చాలా బాగుండబోతుంది. కానీ ఇది ఒక వీక్లీ మాంగా కాబట్టి వీక్ కి ఒక వీడియోనే వచ్చింది గైస్. ఇది మీరు గుర్తు పెట్టుకోండి. ఇంక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ టార్గెట్ కూడా ఉంది. కుదిరితే ఒక 1K లైక్స్ చేసేయండి. అలాగే కామెంట్స్ టార్గెట్ 50 పెడుతున్నా. కుదిరితే కామెంట్స్ 50 చేసేయండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతవరకే గైస్. మనకి నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.